పంట వేసే ముందు మట్టిలో కలిసిపోయేలా దున్నుకుని దమ్ చేయాలని నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వినీత తెలిపారు. పచ్చిరొట్ట ఎరువుల వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఆమె వివరించారు. నేడు పాడి క్రమంగా కనుమరుగు అవుతున్న తరుణంలో రైతులు రసాయన ఎరువులపై మొగ్గు చూపుతున్నారని తెలిపారు. రసాయన ఎరువులు వాడటం వలన సారవంతమైన భూమి ఎందుకు పనికి రాకుండా పోతుంది. గుర్తించిన అన్నదాతలు పచ్చిరొట్ట ఎరువులపై మొగ్గు చూపుతున్నారన్నారు. శాస్త్రవేత్తల సలహాలతో సరైన సమయంలో జీలుగా, పిల్లి, పెసర వంటి పచ్చి రొట్ట ఎరువులను పొలంలో పిచికారీ చేయాలని తెలిపారు. పచ్చిరొట్ట ఎరువుల వలన ఎన్నో ఉపయోగాలని ఆమె వివరించారు. నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా లేట్ ఖరీఫ్ పంట మనము దీర్ఘకాలిక రకాలైనటువంటి వరి రకాలైనటువంటి నెల్లూరు మొలగొలుపులు కానీ, తర్వాత NLR 33,892 రైతులు వానపాములను పిలుస్తుంటారు. ఇది కానీ సావిత్రి అనే రకం కానీ ఇలాగ 150 రోజుల పరిమితి కలిగిన రకాలని ఆగస్టు చివరి నుంచి సెప్టెంబర్ మొదటి పక్షం వరకు వేసుకుంటారు. తర్వాత రబీ చూసుకున్నట్లయితే అక్టోబర్లో నాట్లు పోసుకొని సెప్టెంబర్లో నాట్లు వేసుకోవడం అనేది మామూలుగా మనకు నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. అయితే ముఖ్యంగా వరిలో మనం చూసుకున్నట్లయితే అత్యధికంగా రసాయన ఎరువులు ఎక్కువగా వాడడం వలన దిగుబడులు అనేది రాను అంటే పొలాలన్నీ కూడా చౌడుబారడము, దిగుబడులు బాగా తగ్గడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి మనకు ముఖ్యంగా పొలాల్లో సేంద్రియ కర్పణము అంటే ఆర్గానిక్ కార్బన్ అంటాము. సేంద్రియ కర్బన శాతం బాగా తగ్గి దిగుబడులు అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి. సో ముఖ్యంగా ఏ పంట అయినా, వరే కాకుండా ఏ పంట అయినా మనకు మంచి దిగుబడులు రావాలి అని అంటే సేంద్రియ కర్బనం అంటే భూమిలో సేంద్రియ కర్బన శాతం అనేది ఎక్కువగా ఉండాలి. ఈ సేంద్రియ కర్బన శాతం భూమిలో బాగా పెరగాలంటే మనకు సేంద్రియ ఎరువులైనటువంటి పశువుల ఎరువు కానీ, వానపాముల ఎరువు కానీ, ప్రెస్మట్ కానీ ఇలాంటి సేంద్రియ ఎరువుల్ని మనము వేసుకోవాలి. అయితే ముఖ్యంగా మనకు ఈ సేంద్రియ ఎరువుల్లో ఒక భాగమైనటువంటి పచ్చిరొట్టె ఎరువుల గురించి మనము తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ పచ్చి రొట్టె ఎరువులు అనేది కూడా 2 రకాలు ఉన్నాయి. పచ్చి రొట్టె ఎరువులు మరియు పచ్చి ఆకు ఎరువులు. సో ఈ పచ్చి ఆకు ఎరువులు అని అంటే ముఖ్యంగా మనము కాలువల పైన కానీ, పంజరు భూములలో కానీ, వేస్ట్ ల్యాండ్స్లో ఎక్కువగా ఈ కానుగా, తర్వాత గ్లైరిసీడియా అనే మొక్కలు, లేదంటే తంగేడు కానీ, జింజేడు కానీ ఇలాంటి మొక్కలను మనం పెంచి వాటి ఆకుల్ని తీసుకొచ్చి పొలంలో మనం వేసుకొని దమ్ము చేసుకున్నట్లయితే మనకు కొంతవరకు సేంద్రియ కర్బనము అనేది పొలానికి అందుతుంది. అయితే ముఖ్యంగా మనం ఎక్కడి నుంచో తీసుకొచ్చి వేయడం అనేది కూడా ప్రస్తుతం అంతగా రైతులు వాడటం లేదు. అయితే ఈ పచ్చిరొట్టె ఎరువులైనటువంటి జీలుగ కానీ, జనుము కానీ, పిల్లి పెసర కానీ, అలసంద కానీ ఇలాంటి పంటల్ని మనము నారు వేయడానికి 1 నెల ముందుగా అంటే మనకు ఆగస్టులో నార్లు పోసుకుంటారు కాబట్టి జూలై ఆఖరి నుంచి కూడా, జూలై 2వ పక్షం నుంచి కూడా మనకు ఈ పచ్చిరొట్ట పంటలైనటువంటి జీలుగా, జనుము వీటిని మనము పొలంలో చల్లుకున్నట్లయితే ఇవి దాదాపు ఒక 40-45 రోజులకి బాగా పూతకొచ్చి వాటిని మనం మళ్ళీ పొలంలో కలియదున్నుకున్నట్లయితే మనకు భూమిలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది. ముఖ్యంగా మనము జీలుగను చూసుకున్నట్లయితే జీలుగా 1 ఎకరాకి 12 నుంచి 15 కిలోల విత్తనాలు అవసరం అవుతుంది. సో మనం మొదట పొలాన్ని దున్నుకొని ఈ విత్తనాలను మనం చల్లుకొని మనకు వచ్చే వర్షాలకి ఇది మొలకెత్తుతుంది. అయితే ముఖ్యంగా 40-45 రోజులకు పూత సమయంలో దాన్ని మనము కల్టివేటర్తో కానీ, లేదంటే గ్రీన్ మెన్యూర్ ట్రాంప్లర్స్ అని ఉంటాయి వాటితో కానీ, రోటవేటర్తో కానీ పొలంలో దున్నుకోవడం వలన మనకు దాదాపు 1 ఎకరాకి 7 నుంచి 8 టన్నులు పచ్చిరొట్ట అనేది జీలుగను మనం ఇన్కార్పొరేట్ చేయడం వలన జరుగుతుంది. ముఖ్యంగా ఈ పచ్చిరొట్ట పైర్ల వలన మనకి సేంద్రియ కర్బనం పెరగడమే కాకుండా ముఖ్యంగా ఫలదత, భూమి యొక్క ఫలదత, తర్వాత భూమి యొక్క సారం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా నీటిని నిల్వ ఉంచుకునే శక్తి పెరుగుతుంది. ఆ తర్వాత కలుపు మొక్కలు అనేది కూడా ఎక్కువగా పెరగకుండా చేస్తుంది. ఇంకా తర్వాత పురుగులు, తెగుళ్ళ యొక్క ఉధృతి కూడా అంటే మనకు ప్రతి సంవత్సరం కంటిన్యూస్గా ఒకే క్రాప్ వరిగానే పండించినట్లయితే అందులో వచ్చే పురుగు, తెగుళ్ళ యొక్క వాటి ఉధృతిని కూడా మనం తగ్గించుకోవడానికి వీలవుతుంది. అయితే ఈ జీలుగను మనము 40-45 రోజుల లోపల పొలంలో తొక్కించాలి. అప్పుడు మనకు 1 ఎకరాకు సిఫారసు చేసిన ముఖ్యంగా DAP అయితే 1 బస్తా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే 3 బస్తాలు మనం రికమెండ్ చేస్తాము. దాంట్లో 1 బస్తా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ, లేదంటే 1/2 బస్తా DAP కానీ మనము ఈ పొలంలో తొక్కించినప్పుడు ఒకసారి వేసినట్లయితే తర్వాత మనం దమ్ము చేసుకొని నాట్లు వేసుకునే టయానికి ఇది బాగా కుళ్ళిపోయి తర్వాత పొలానికి మనకు న్యూట్రియంట్స్ అనేది అందడం జరుగుతుంది. ఈ రకంగా మనకు ఈ జీలుగా కానీ, తర్వాత జనుము చూసుకున్నట్లయితే ఎకరానికి 18 నుంచి 20 కిలోల విత్తనం అవసరం ఉంటుంది.
దీన్ని కూడా మనము 40-45 రోజుల టైంలో మనం పొలంలో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. దీనివల్ల కూడా మనకి ఎకరాకు 7-8 టన్నుల పచ్చి రొట్ట అనేది పొలానికి అందుతుంది. తర్వాత పిల్లి పెసర చూసుకున్నట్లయితే ఇది ఎకరాకు 6-8 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. ఈ పిల్లి పెసరని కూడా మనకు 30-40 రోజుల టైంలో మనము పొలంలో ఇన్కార్పొరేట్ చేసుకోవడం వల్ల ఎకరాకు 3-4 టన్నుల పచ్చి రొట్ట కూడా మనం పొలానికి అందజేసిన వాళ్ళం అవుతాము. ముఖ్యంగా ఈ పచ్చి రొట్ట పైర్లు ఏంటంటే గవర్నమెంట్ కూడా మనకు సబ్సిడీ రూపంలో దాదాపు 50% సబ్సిడీ రూపంలో ఇస్తుంది. కాబట్టి మనం వీటిని వేసుకొని వర్షాలు పడుతున్నప్పుడు సకాలంలో వేసుకొని మనము దమ్ము చేసుకున్నట్లయితే మనకు చాలా వరకు సేంద్రియ కర్బన పెరగడమే కాకుండా అదర్ మైక్రో న్యూట్రియన్స్, ముఖ్యంగా రైతులందరూ కూడా కేవలం సూటి ఎరువులైనటువంటి నత్రజని కానీ, భాస్వరం కానీ, యూరియా రూపంలో భాస్వరము, పొటాష్ని యూరియా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కాంప్లెక్స్ రూపంలో వేస్తున్నారు. కానీ మైక్రో న్యూట్రియన్స్ని పొలానికి అందజేయకపోవడం వలన చాలా వరకు ఇప్పుడు వరిలో కానీ ఇతర పంటల్లో కూడా సూక్ష్మ పోషకాల లోపాలనేది ఎక్కువగా కనపడుతుంది. ముఖ్యంగా వరిలో జింక్ లోపం అధికంగా కనపడుతుంది. కాబట్టి మనకు ఇలాంటి అంటే తక్కువ ఖర్చు, ఇప్పుడు ముఖ్యంగా చూస్తున్నట్లయితే సేంద్రియ ఎరువులు అయినటువంటి పశువుల ఎరువు కానీ, తర్వాత వానపాముల ఎరువు కానీ మనం కొని వేయాలంటే దాదాపు ఒక ట్రక్ 2,000 పైన అవుతుంది తీసుకొచ్చి మన పొలంలో వేయడానికి. ఆ రకంగా కనీసం 4 ట్రక్కులైనా ఒక ఎకరాకు పశువుల ఎరువు తోలాల్సి వస్తుంది. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకు దాదాపు 8,000 నుంచి 10,000 కూడా ఒక ఎకరా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అదే మనకు ఈ జీలుగ కానీ, జనుము కానీ, పచ్చిరొట్ట పైర్లని మన పొలంలో ముఖ్యంగా సబ్సిడీలో తీసుకొని పొలంలో వేసుకున్నట్లయితే శ్రమ తక్కువ, ఖర్చు తక్కువ, మనకు లాభం అధికంగా ఉంటుంది. సో దీనివల్ల కేవలం పొలంలో సేంద్రియ కర్బన పెరగడమే కాకుండా ఇవి కుళ్ళుతున్నప్పుడు సూక్ష్మజీవుల సంఖ్య కూడా బాగా పొలంలో వృద్ధి చెంది తర్వాత భూమిలో ఉన్న న్యూట్రియన్స్ని మొక్క తీసుకునేదానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మూలకాలు అనేది మొక్కకు అందుబాటులో రావడానికి ఈ జీలుగా ఇవి మనం పొలంలో దక్కించడం వలన జరుగుతుంది. అంతేకాకుండా ఈ పచ్చిరొట్ట పైర్లు వేయడం వలన మనం దాదాపు సిఫారసు చేసిన రసాయన ఎరువుల్లో 25% తగ్గించుకోవచ్చు. తర్వాత మనకు దిగుబడిలో కూడా 15-20% దిగుబడిలో పెరుగుదల అనేది కనపడుతుంది. ఈ విధంగా మనకి అంతేకాకుండా ప్రస్తుతము ఈ ఎడగారి సీజన్లో ముఖ్యంగా నెల్లూరులో ఏప్రిల్ 15 నుంచి నార్లు పోసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈవెన్ ఫిబ్రవరి నుంచి కూడా, అంటే ఎవరైనా ముందుగా కానీ పంట పోస్తే ఫిబ్రవరి నుంచి జూన్ వరకు జీలుగు కానీ, జనుము కానీ మనం వేసుకున్నట్లయితే వాటిని సీడ్ ప్రొడక్షన్కి కూడా, అంటే విత్తనాలు తయారు చేయడానికి కూడా మనం వాడుకోవచ్చు. ఎందుకంటే సబ్సిడీ లేని చోట్ల దాదాపు 70-80 రూపాయలు ఒక కిలో విత్తనం ఉంది. కాబట్టి దీన్ని మనం కొని వేసుకున్నట్లయితే దాదాపు 1000 రూపాయలు కూడా అవసరం అవుతుంది. కాబట్టి ఎవరైనా రైతులు ఈ ఎడగారు సీజన్లో కూడా జీలుగ కానీ, జనుములు కానీ మనము విత్తనాల కోసం తయారు చేసుకున్నా కూడా ఈవెన్ ఫిబ్రవరి నుంచి జూన్ వరకు వేసుకున్నా మంచి విత్తనాలు కానీ మనం మార్కెట్లో సేల్ చేసినట్లయితే మంచి ఆదాయం కూడా వస్తుంది. సో ఇట్లా అటు సీడ్ ప్రొడక్షన్గా కానీ, లేదంటే పచ్చిరొట్ట పంటలుగా పెంచుకున్నా కానీ రైతులకు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఆగస్టులో నార్లు పోసుకునే రైతులకు కానీ, కొన్నిసార్లు ఏమవుతుందంటే ముందుగా ఇప్పుడు కానీ మనం వేసుకున్నట్లయితే మళ్ళీ 40-45 డేస్ అప్పుడు ఇన్కార్పొరేట్ చేసుకొని తర్వాత మళ్ళీ కూడా సెకండ్ టైం మనం వేసుకున్నట్లయితే మంచి ఆర్గానిక్ కార్బన్ అనేది భూమిలో పెరిగి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా జీలుగకి సెప్టెంబర్-అక్టోబర్ మాసంలో మనకి లూపర్స్ అనే ఒక రకమైన పెస్ట్ వస్తుంది. అప్పుడు మొత్తం ఆకులన్నీ కూడా తినేస్తుంది. ఆ టైంలో మనం కానీ ఆ పురుగును గమనించినట్లయితే వెంటనే పొలంలో ఇన్కార్పొరేట్ చేసుకున్నట్లయితే మనకు ఆకు అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఈ రకంగా పచ్చిరొట్ట ఎరువులైనటువంటి జీలుగ, జనుము, పిండి పెసర, అలసంద, ముఖ్యంగా ఎక్కడైనా పశువుల బెడద ఎక్కువగా ఉన్నట్లయితే కొంచెం ఇండిగో అనేది నీలి ఆకు అనే దాన్ని కూడా మనం పచ్చిరొట్ట పైరుగా పెంచుకున్నట్లయితే మనము ఖాళీగా ఉన్న భూమిలో దాన్ని సారవంతం చేయడానికి అవకాశం ఉంది.